తెలంగాణ రాష్ట్రంలో మన అమరాబాద్ పులి మా అన్న యనుమల రేవంత్ రెడ్డి గారట సోషల్ మీడియాకు భయపడతారట. సోషల్ మీడియాకు భయపడి సోషల్ మీడియా వారియర్స్ పైన అన్నట కేసులు పెడతాడట. కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసి మీ హిస్టరీ మొత్తం ఇది చేస్తాడట. ఎందుకు చేస్తాడట? మనం ఏం తప్పు చేసినామట అంటే, రేవంత్ రెడ్డి రైతు బంధు ఇస్తలేడు, ఇంకో రేవంత్ రెడ్డి 6 గ్యారంటీ ఇస్తలేడు, రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తలేడు అని రేవంత్ రెడ్డి బతుకు మొత్తం బయటేస్తా ఉన్నాం కదా, బజార్కి ఇస్తా ఉన్నాం కదా. అంటే మరి ఈ లెక్కన ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను కూడా రేపో మాపో జైలు వేస్తాడు. ఇక ఇప్పుడు రైతులు యూరియా బస్తాల కోసం అటు పోతే రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, ఇటు పోతే నిరుద్యోగులు కానీ, ఇంకా నిన్న ఆశా వర్కర్లు కానీ, అదే 4 కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకపడతారు ప్రతిరోజు. మరి రేవంత్ అన్న ఛార్జ్ షీట్లు వేస్తా, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తా అంటాడు. ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు? 4 కోట్ల మంది అరెస్ట్ చేస్తావా? అంటే మన పరిపాలన చేతగాక, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తానికి చేతగాక, ఓటేసిన ప్రజల్నే అరెస్ట్ చేస్తా. సోషల్ మీడియా అంటే ఏందా? సోషల్ మీడియా అంటే ప్రజలే. ఈ శాటిలైట్ మీడియా అంటే కమ్మ అంటే అమ్మ పత్రికలు, లేదంటే రేవంత్ రెడ్డి మోచేతులు ఇలా పత్రికలు ఉండొచ్చు. కానీ సోషల్ మీడియా అంటే ప్రజల చేతిలో ఉండే ఫోనే. అంటే ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తాడా? ఎందుకు ఇంత భయం అవుతుందంటే, 2000 డిసెంబర్ 7 తారీఖు నాడు ఎట్లా ముఖ్యమంత్రి అయిండు? ఈ సోషల్ మీడియా నమ్ముకొని, ఈ సోషల్ మీడియా వేసిన ఎంగిలి మెతుకుల మీద ముఖ్యమంత్రి అయిండు. అందుకే సోషల్ మీడియా పవర్ తెలుసు కాబట్టి మళ్ళా ఇదే సోషల్ మీడియా నన్ను అటాక్ చేస్తాను. ఇదే సోషల్ మీడియా నీ చేతగాని పనుల పైన నేను పరిపాలనలో ఫెయిల్ అయినని చెప్పేసి ప్రపంచం మొత్తం చూపిస్తా ఉంది సోషల్ మీడియా. రైతులు అసలు అడ్డు అదుపు లేకుండా ఏదైతే బ్యాంక్ చదువు ఏదైనా కానీ అని చెప్పేసి రైతులే బండబూతులు తిడతారు, ప్రజలు బండబూతులు తిడతారు. అసలు రేవంత్ రెడ్డి ఇజ్జత్ ఇస్తోలేడు, ఇలా ముఖ్యమంత్రి అని ఇజ్జత్ ఇస్తోలేడు. సో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు నా మీద విరుచుకపడతారు. వీళ్ళందరూ నోట్లు ఎట్లా ముప్పియాలి? నేను పరిపాలన చేయలేను, అప్పులు తెస్తా, అభివృద్ధి చేయను, పథకాలు ఇయ్యను, ఏం చేయను. కానీ నన్ను ఒక మాట తిడితే కేసులు పెడతా, అరెస్ట్ చేస్తా అని ఒక భయం పెట్టాలి. ఇట్లా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తావు రేవంత్ అన్న? సరే ఇప్పుడు అంటే అధికారంలో ఉన్న కాబట్టి ఎగురుతాను, రేపు దిగిపోతావు కదా, దిగిపోయిన తర్వాత నీ పరిస్థితి ఇగో నీకంటే ఎక్కువ కేసీఆర్ ఎగిరిండు, నీకంటే ఎక్కువ ఇంత పొడుగు ఇంకెక్కువనే ఎగిరిండు. ఇలా కేసీఆర్ పరిస్థితి ఏమైంది? ముఖం చూపెట్టుకునే స్థాయికి వచ్చింది ప్రజలకు. ఆ స్థాయికి నీ బతుకు కూడా వస్తుంది. సోషల్ మీడియా అంటే ప్రజలే, ప్రజలన్నా సోషల్ మీడియా, సోషల్ అంటే ప్రజలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ ప్రజలుగా చూడాలా, లేదంటే రేవంత్ రెడ్డి వర్సెస్ సోషల్ మీడియాగా చూడాలా? నేనైతే రేవంత్ రెడ్డి వర్సెస్ ప్రజలుగానే చూస్తా. ప్రజల మీద అక్కసుగా అక్కొద్దు, ప్రజల మీద కేసులు పెట్టొద్దు, పరిపాలన చేయాలి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి. ఇగో డిసెంబర్ 9 తారీఖు నాడు రాగానే రుణమాఫీ చేస్తాను చెప్పినాగా అది చెయ్యాలి. కేసీఆర్ 10,000 ఇస్తుండే రైతు బంధుని 15,000 ఇస్తాను చెప్పినాగా అది చెయ్యాలి. అట్లా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తూ ప్రజల మేలు కోరి ప్రజలలో సంక్షేమ పథకాలు తీసుకెళ్లి అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలి. కానీ నన్ను తిట్టొద్దు, తిడితే కేసులు పెడతా, ఛార్జ్ షీట్లు ఓపెన్ చేస్తా, రౌడీ షీట్ పెడతా. ఎంతమంది పెడతా రౌడీ షీట్? నీకంటే పెద్ద రౌడీ వాడు ఉన్నాడు తెలంగాణలో? నీకంటే పెద్ద రౌడీ వాడు ఉన్నాడు. పట్టపగటిలు దొరుకుతీవి. మా నాయన పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్ అంటే సరే పోతే పోనీ అనుకుంటే, మరి ఈ తెలంగాణ రాసిన ఓటుకు నోటు కేసులో పట్టపగటిలు దొంగ లెక్క దొరికితివి. ఇక నిన్న ఇది ఒక ముచ్చట పట్టుకొచ్చాను జరగానే. ఈ పోలీసు వాళ్ళు నేను అర్ధరాత్రి బక్క జర్సన్ గారి ఇంటికి పోయారు. ఏ కారణం చేత పోయారని మీరు అడగాలి కదా నన్ను. ఏ కారణం చేత పోయారు తెలుసా? రేవంత్ రెడ్డికి 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాళ్ళ దోస్తు చంద్రబాబు నాయుడికి 47 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈయన నెంబర్ 1, ఈయన నెంబర్ 2. దేశంలో ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్ కొట్టరు చంద్రన్న, రేవంత్ అన్న. ఈ విషయం బక్క జర్సన్ గారు నేను రాత్రి మాట్లాడాను. సోషల్ మీడియా పైన కేసులు పెడతా అంటున్నా రేవంత్ రెడ్డి, నువ్వేమన్నా వీక్కో, నువ్వేం తప్పు చేయలేదు, నీ లెక్క దొంగలం కాదు, నీ లెక్క 89 కేసులతో తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తలేము. 89 క్రిమినల్ కేసులున్న ఏకైక ముఖ్యమంత్రి, నెంబర్ 1 తెలంగాణ రైజింగ్.
తెలంగాణ ఇంకో ఈ నుంచి నాకు రైజ్ అవుతా ఉంది నీ కేసులల్లా. ఇప్పుడు ఇది వార్తన వీళ్ళు రాసి చూసుకోరు. ఇక మీ ఫోనుకు దొంగ చెవులట, మనపై ఇక 24 గంటల పాటు నిఘా ఉన్న సర్కారు. ఇట్లా పెడతా అంట కన్ను, ఇట్లా పెట్టి 24 గంటలు ఏం చేస్తాను మహేష్, మా తమ్ముడు తిన్నడా లేడా అని చెప్పేసి చూస్తాట 24 గంటలు. ఇక పెట్టే ప్రతి పోస్టును క్షుణ్ణంగా తనిఖీ చేసి నివేదిక రూపకల్పన చేస్తారట. సోషల్ మీడియా చాటింగ్ల పైన నిఘా వేయన్న టూల్స్ అంట. పూర్తయిన ఫోన్ కాల్స్ ను రికార్డు చేసి వినిపించే సామర్థ్యం. ఏమైనా పూర్తయిన ఫోన్ కాల్స్ రికార్డు చేసి వినిపించే సామర్థ్యం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేవంత్ అన్న వాడబోతాం. వాడి తెలంగాణలో ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేది నేర్పించబోతాడు. ఇంకో ఆండ్రాయిడ్, యాపిల్ తదితర ఫోన్లన్నీ సులువుగా అన్లాక్ చేయొచ్చట. ఎప్పుడో డిలీట్ చేసిన సమాచారం అయినా సులభంగా రిట్రీవ్ చేయొచ్చు. ఇప్పుడు మన ఫోన్ ఉన్నది, మన ఫోన్లోకి వెళ్ళి ఏమైనా డిలీట్ చేసినాం, అవి ఒకవేళ డిలీట్ చేసినా అవి మళ్ళీ వెనక తీసుకురావచ్చంట. సో ఆ రేంజ్ టెక్నాలజీ, ఆ రేంజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మా అన్న బిఏ గుడంబా సెంటర్లో సోపతి దూల్పేట్ గుడంబా సెంటర్లో సోపతి చేసిన మా అన్న. సో మా అన్న చెప్తాను, ఇంత బ్రహ్మాండంగా మేము ఉన్నాం, ఇంత మంచోళ్ళము, తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేస్తాను మీరు తయారైన. ఇదంతా ఎందుకు? నీ చేతగాక, నీకు పరిపాలన చేతగాక, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తానికి చేతగాక. దొంగని దొంగ అనొద్దంట, దొంగ కాదు, చాలా దొర మంచోడని చెప్పాలట. దొంగనే చెప్తాడు తెలంగాణ. నీలక ఆందోళన మోసేది అయితే నువ్వు చెప్పవేమో, మేము బరాబరే దొంగనే చెప్తాం. ఇంకేందా, ప్రతి ఒక్కరి వ్యక్తిగత గోప్యతకు ముప్పై అంటున్నా నిపుణులట. మొత్తానికి ఈడ ఏ ఫోన్ అయినా ఏ కథ అయినా ఇట్లా రేవంత్ అన్న కందంట. 24 గంటలు ఈ పైన వేసి ఉంటుంది ఫోకస్. ఇక మానభంగాలు జరిగినా, మర్డర్లు జరిగినా, నాశనం అయినా ఏది పడ్డా పోలీసులకు ఏం పని ఉంటుంది, అలా ఏం పట్టించుకోరు. ఓన్లీ ప్రొటెక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి అంతే. రేవంత్ రెడ్డికి అష్టదిగ్బంధనం చేసి ఆయనకు ఏమీ జరగకుండా కాపాడే ఒక వలయమే ఇలా పోలీస్ డిపార్ట్మెంట్. ఎక్కడా కూడా ప్రజల కోసం పనిచేసే పరిస్థితి లేదు. ఇది ఈ వార్తకు సంబంధించి. అయితే మనంట ఒక నిజం, ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటూనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగిస్తున్న పాలన ఎమర్జెన్సీని తలపిస్తున్నది. నిన్న మన ఏం చెప్పిండు, యూట్యూబ్ ఛానళ్ళను చూస్తే చెంపలు పల్ల వలవటాలనిపిస్తున్నాడు. ఈ ప్రజలు ఏమంటారు తెలుసా, అదే చెంపలు రేవంత్ రెడ్డికి పల్ల వలవటాలంటారు. అది మేము చూపిస్తున్నాం యూట్యూబ్ లో, అంతే. అది మేము చెప్తున్నాం, చూపిస్తున్నాం. అందువల్ల మా అన్న కోపం వచ్చి తగ్గేలేరు అంటుండు. ప్రజా పరిపాలన, మరి ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజల పాలన వంటివి. సోషల్ మీడియా అంటే ప్రజలైనా, ప్రజలపై ఉక్కుపాదమా? ప్రజల పరిపాలన కాదు, ప్రజలపై కేసులు అని పెట్టుకో టైటిల్, మరి బాగుంటుంది. అట్లనే పెట్టుకో. ఇంకేనా, న్యాయస్థానం తీర్పులు అంటే లెక్కే లేదు, ప్రజాస్వామ్యానికి తావు లేదు, చట్టాల స్ఫూర్తి విలువ లేదు, ప్రశ్నించిన వారిపై కేసులు, నిలదీసిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగాలతో మొత్తంగా తెలంగాణలో నియంత్రణతో పోకుండా నడుస్తున్నది. నిన్నటికి నిన్న సైబర్ నేరాల నియంత్రణ నేపథ్యంతో సోషల్ మీడియా వారియర్లపై రౌడీ షీట్లు తెరవడానికి సిద్ధమైన రేవంత్ ప్రభుత్వం. ఇది పాయింట్. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారంట సోషల్ మీడియా పైన. ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎవరైనా సరే సోషల్ మీడియా పోస్ట్ పెడతాడు చూసుకోండి. కాంగ్రెస్ ఉంటే జర సేఫే, మన ప్రభుత్వం పోరంటారు. ఓ పని చేయది, రేవంత్ అన్న వీరుడు, రేవంత్ అన్న సూర్యుడు, రేవంత్ అన్న ధీరుడు అని పెట్టి మీ కేసులు అప్పుడు అవార్డు వస్తాయి. అట్లా పెట్టచ్చు సోషల్ మీడియాలో. అట్లా ఏం ఆంక్షలు లేవు, అట్లా ఆంక్షలు ఉండవు. వ్యతిరేకంగా పెడితేనే ఆంక్షలు అనమాట. ఇంకేంది, ఇప్పుడు ఏకంగా పౌరుల వ్యక్తిగత హక్కులను భంగం కలిగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఆధారంగా పనిచేసే శక్తివంతమైన టూల్స్ కొనుగోలు చేయనుంది. సో ఈ శక్తివంతమైన టూల్స్ కొనుక్కొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమంటారు, AIని వాడుకొని రేవంత్ అన్న
మనందరి ఫోన్లు ఏం మెసేజ్లు పెడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం కామెంట్లు పెడుతున్నాం. ఆ తర్వాత వాడు అడగదు రేపు నుంచి కామెంట్ సెక్షన్ చదవడం బంద్ చేద్దామా? మరి బంద్ చేయాల్సి వస్తుంది ఈ పంచాయతీలు. రేవంత్ అన్న నిన్నవన్న ఒక పని చేసినాం. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మా రాజన్న గారు ఏం చేశారు? సోషల్ మీడియా నిజాలు మాట్లాడుతుంది, సోషల్ మీడియా నిజాయితీ చెప్తుంది. సో సోషల్ మీడియా పైన ఉక్కుపాదం మోపడం అంటే తగదు, సోషల్ మీడియాతోనే మనం ప్రభుత్వంలోకి వచ్చినామని మీ రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. ఇలా సోషల్ మీడియా పైన కేసులా? బుద్ధి ఉండాలి కదా రేవంత్. కొంచెం ధమాకుల మెంటల్ ఏమైనా పనిచేస్తుందా పీకిందా? మనకు కొంచెం ఆలోచించి తీసుకోవే నిర్ణయాలు తీసుకుంటే. ప్రజలు నవ్వుతుర్రు మన నిర్ణయాల పైన. ఇది మన అమరాబాద్ గులి సోషల్ మీడియా వేరు మలిగా గెలిగా ఎడగచ్చిర్రా మీరు? ఏరా మీ పైన ఉంటాయి కేసులు, మీ పైన ఉండవు. రేవంత్ రెడ్డి మోసేతి నీళ్ళు దా కుక్కలు ఆ 2 శాలలు, ఆ 2 శాలలకు ఏ కేసులు ఉండవు. మనందరికి ఉంటాయి, మనందరికీ కేసులు. మన రేవంత్ తెలుగు, మన రేవంత్ క్యూ న్యూస్ అట్లుంది లెక్క. ఆ 2 ఛానళ్ళకి ఎట్లాంటి కేసులు, ఎట్లాంటి ఆంక్షలు ఉండవా? బరాబర్ ఉండవు కూడా. ఎందుకంటే వాళ్ళు రేవంత్ రెడ్డి మునగాడైన ముఖ్యమంత్రిని, మునగాడైన దమ్మున్న ముఖ్యమంత్రి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసి మాకు సరిపోను మైలపోలు ఊసిరు కాబట్టి అలా కేసులు కావు. మరేమంత తాగిరే మరి అంత నాకేమరక. సొంత వరకు వార్త